వెల్కమ్ టు న్యూస్ ఇండియా తెలుగు. ఏపీలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తుంది. గోదావరి జిల్లాలో వైరస్ తో భారీగా కోళ్లు చనిపోతున్నాయి. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో మరోసారి రెడ్ జోన్ సర్వేలెన్స్ జోన్లు ఏర్పాటు చేశారు. కోవిడ్ పరిస్థితుల్ని బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ ప్రాంతం తలపిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకిన పౌల్ట్రీ ఫామ్ కిలోమీటర్ దూరం వరకు అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీ నుండి నమూనాలను పరీక్షించగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజాగా నిర్ధారణ అయింది. దీంతో కాళ్ళ మండలం పెద్ద అమీరం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వివిధ శాఖల అధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. అనంతరం వేల్పూరులోని కృష్ణానందం పౌల్ట్రీ ఫామ్ నుండి కిలోమీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్ గా విధించారు. ఇన్ఫెక్షన్ జోన్ లోని కోళ్ల ఫారాలను 3 నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. ఇన్ఫెక్షన్ జోన్ నుండి 1 నుంచి 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్ గా అలర్ట్ జోన్ గుర్తించారు. అదే సమయంలో వ్యాధి సోకిన హెచ్చరిక జోన్ 0 నుంచి 10 కిలోమీటర్ల లోపల వెలుపల కోళ్లు గుడ్ల రవాణా నిషేధం విధించారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆ పరిధిలో అన్ని చికెన్ ఎగ్స్ దుకాణాలు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్లు తొలగింపు కార్యకలాపాలతో పాల్గొనేందుకు 20 ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేసింది. కోళ్లు బాతులతో వస్తున్న లారీలను వెనక్కి పంపుతుంది. ఇటీవల ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో గత కొద్ది వారాలుగా ఆకస్మికంగా లక్షల సంఖ్యలో మృతి చెందాయి. ఒక్కో గోదావరి జిల్లాలోనే 62,000 కోళ్లు చనిపోయాయి. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఈ జిల్లాలోని కానూరు, అగ్రహారం, వేల్పూరు ఫారాల నుంచి నమూనాలు సేకరించి పరిశీలించగా బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కోళ్ల ఫారాలకు కిలోమీటర్ దూరం వరకు రెడ్ అలర్ట్. కొల్లేరుకు వచ్చిన వలస పక్షులు వైరస్ వ్యాప్తి చేసే అవకాశం ఉందని చెప్పడం అంతటా కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కోళ్ల వ్యాధులపై రైతులకు అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూగా గుర్తించిన 2 ఫారాల్లోని కోళ్లు గుడ్లను పూడ్చిపెట్టాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే పూడ్చిపెట్టే ఒక్క కోడికి 90 రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి రావడంతో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. రాష్ట్రంలోకి ఈ వైరస్ వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. కోళ్ల పెంపకందారులు, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు బర్డ్ ఫ్లూ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి కోళ్లు, గుడ్లు, పౌల్ట్రీ ఫీడ్, కోళ్లదాన దిగుమతులను పశు సంవర్ధక శాఖ నిషేధించినట్లు తెలుస్తోంది. అవి ఇతర రాష్ట్రాల నుంచి రావడం ద్వారా వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందని ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పౌల్ట్రీ పరిశ్రమలున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోళ్ల ఫారాల యజమానులు తగు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని కోళ్ల ఫారాల్లో కోళ్లు చనిపోతే వెంటనే సంబంధిత వెటర్నరీ దవాఖానాలో సమాచారం ఇవ్వాలని యజమానులకు సూచించారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ వ్యాధిపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో జిల్లాలోని కోళ్ల ఫారాల యజమానులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వెటర్నరీ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు సహకరించాలని, ప్రతి సమాచారం అందించాలని కోళ్ల ఫారాల యజమానులకు కలెక్టర్ సూచించారు. ఏపీలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చికెన్, గుడ్లు తినే విషయంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. కోడి మాంసం, గుడ్లు తినవచ్చునని పశు సంవర్ధక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. మాంసం, గుడ్లు తీసుకున్నా ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అధిక ఉష్ణోగ్రతలో ఈ వైరస్ బతకలేదు. కోడి మాంసం, గుడ్లను బాగా ఉడకబెట్టి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని అధికారులు అంటున్నారు.